మీనరాశి, ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అనేటువంటిది అంతగా లేనందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా కార్యం అనేటువంటిది సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవత్ ఆరాధన అనేటువంటిది ఎక్కువగా అవసరము. వీరికి కేతుగ్రహ సంచారము, కుజగ్రహ సంచారం కూడా అంతగా సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు మానసికపరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి దూరం చేసుకోవడం కొరకు ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన వల్ల భౌతికపరమైనటువంటి ప్రశాంతత ఏర్పడి ఆరోగ్యం రెండూ కూడాను బాగుపడి చక్కగా సుఖ సంతోషాలతో ఉండడానికి వీలు పడుతుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటుంటారో వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. ముడి చమురు, నూనె, అలాగే ఉప్పు మొదలగు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి అంత ఆశాజనకమైనటువంటి లేకపోవడం వల్ల వారు కొంతవరకు నిరుత్సాహంగా ఏర్పడుతున్నప్పటికీ కూడాను కాస్త పట్టుదలతో శ్రమిస్తే కొంతమేరకు ఫలితాలు అనేటువంటివి బాగానే వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.